ఒక 5-6 నెలలు కూడా దీనికి స్పందించలేదు. ఎందుకబ్బా ఇది ఎందుకో మనసుకి నాకు సాఫీగా గొడుగుతాం అన్నట్లు అనిపించింది. ఏదో తేడాగా పోతా ఉంది బండి అనేసి నేను నిలిపేస్తున్నాను మనసుకు నచ్చక. మళ్ళీ దాము ద్వారా ఇట్లా పుంగనూరులో బగ్గిడి గోపాల్ ఇంటి కాటికి వస్తే ఆడ హరి కూడా వస్తాడు, మేము వస్తాము, కూర్చొని మాట్లాడదాము అని చెప్పారు. మళ్ళీ గౌరమ్మ దాము నేను వచ్చిన తర్వాత బగ్గిడి గోపాల్ ఇంట్లో కూర్చొని మాట్లాడదామనేసి కూర్చుంటే హరినాథం రాలేదు. ఆ రోజు హరినాథం కోసం కన్నా ఫోన్ చేస్తే ఫోన్ కాసేపు ఎత్తలేదు. ఆ తర్వాత ఫోను ఆ అమ్మ ఎత్తి ఆయన లేడన్నా ఇంట్లో నుంచి నేను వండుకొని వెళ్ళి అడిగితే ఏమప్ప నన్ను బెంగళూరు నుంచి రాను ఈ గుడి మళ్ళీ నేను మిగతాది కట్టను అంటే నన్ను ఇంత పిలిపిస్తే మాట్లాడదామని. లేకపోతే హరినాథమే లేడు కదా, ఎట్లా దీనికి మీరు ఇట్లా చేస్తే ఎట్లా? నేను ఎన్నో పనులు వదిలేసి దీనికోసమని వచ్చినా నాకు ఇబ్బంది కదా, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అంటే ఏదో వాళ్ళు సర్ది చెప్పి ఈ మాటల మధ్యలో గోపాలన్న కూడా వచ్చి హరి నాకు శక్తి లేదు అని అంటా ఉన్నాడు కదా, నువ్వే ఎట్లా కట్టించి పూర్తి చేయగలి మధ్యలో నిలిపేస్తే ఏం బాగుండు. ఆయన కూడా 2 మాటలు సలహా ఇచ్చేసిపోయి, ఆయన మొత్తం చర్చలో పాల్గొనలేదు కానీ మేము వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఆయన కూడా మధ్యలో వచ్చి 2 మాటలు చెప్పేసిపోయి. ఎట్లన్నా ఇప్పుడు రామాయణం చెప్పని అన్నారు, హరి నేను అక్క దాము అందరూ కూర్చొని మాట్లాడదామని అన్నారు. ఇప్పుడు హరినే రాలేదు, రామస్వామి బాబా ఇంకా 4 చేరతామని అన్నారు. ఈరోజు హరినే రాలేదు. ఎట్లా మాట్లాడేదన్నా దీన్ని ఎట్లా చేసేది అంటే ఎట్లా చూడు గుడి కట్టించు అనే ఆయన ఒక పెద్ద తరహాగా సలహా అయితే చెప్పినాడు అమ్మ. ఆ తర్వాత నేనేం చేసినానంటే ఆయన రాలేదు కాబట్టి నేను చర్చల్ని ముగించలేదు. నేను ఒకటే చెప్పిన, మీరు మాట్లాడండి, హరిని కూడా పిలిచే మాట్లాడండి. హరి లేకన్నా గౌరమ్మ చెప్పిందనో దాము చెప్పినాడనో గోపాలన్న చెప్పినాడనో నేను చేస్తే అది ఇదిగా ఉండదు. ఎందుకంటే హరి గర్భగుడి కట్టిస్తూ ఉన్నాడు అనే తర్వాత ఆయన అసలైన మనిషి, ఆయన ఉండాల. నేను మొత్తం గుడి కట్టిస్తూ ఉన్నాను కాబట్టి మేమిద్దరూ ఉండాలా అనేది మీరు ఇంతవరకు చెప్తున్న ఫోన్లో నన్ను పిలిస్తే వస్తే ఇప్పుడు ఆయన లేకపోతే ఇంకో వైపు బాగుంటుంది అనేసి నేను మళ్ళీ వెనక్కి. ఆ తర్వాత వీళ్ళే హరిని పిలిచి మాట్లాడినారు. అప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని దాము వివరిస్తాడు. దాము అప్పుడు ఏం జరిగింది మీరు మళ్ళీ పిలిచి మాట్లాడినప్పుడు నేను చెప్పి మళ్ళీ మిగతాది నేను చెప్పి. ఆ రోజు ఇది అంతా పెండింగ్ అయిన తర్వాత నన్ను మళ్ళీ 5-6 సార్లు రామస్వామి వచ్చాడు నా దగ్గరికి. వచ్చి గౌరమ్మక్క దగ్గరికి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఈ విధంగా ఉండదు పరిస్థితి, దీన్ని ఎట్లా ఒకటి చేసి నువ్వు చెప్పాలా అని చెప్పినాడు. ఎట్లా మామ చెప్పేది, ఆయన నిలిపేయమన్నాడు, మీరు నిలిపేసినారు, ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పాలా అనేది అంటే అప్పుడు హరి కూడా వచ్చినాడు. 2 సార్లు 3 సార్లు మేము సిట్టింగ్ అయిన తర్వాత 4వసారి హరిని కూడా పిలిపించినాడు మన రామస్వామి గౌరమ్మకి ఇద్దరు పిలిపించి. ఆ రోజు రామస్వామి చెప్పినాడు, వాళ్ళు గుడి కడితే కూడా వినిపిస్తూ ఉందా, వాళ్ళు గుడి కడితే కూడా వాళ్ళకేమి అంతా గిరిమామ వాళ్ళు కట్టించినట్టే ఉంటుంది, వాళ్ళ అమ్మ ఆయన పేర్లు వేసుకొని మాకేం అభ్యంతరం లేదు అని అంటున్నాడు. దీనికన్నా ఒప్పచెప్ప అన్నాడు. చెప్తూ సరేలేనండి మనం. ఆ రోజు ఏం జరిగింది అంటే హరి కూడా వచ్చినాడు. మరి ఎందుకు ఇట్లా చేసుకుంటున్నారు, ఏదో తిరిగిపోతుంది. లేదు మామ, నేను ఒకసారి యాక్సిడెంట్ అయింది నాకు, అప్పుడు చెయ్యి ఇది అయిపోయింది. ఆ చెయ్యి బాగా వస్తే నేను గర్భగుడి వరకు ఏదో నా శక్తి కాడికి పెట్టి చేస్తానని చెప్పి మొక్కుబడి చేసుకున్నాను. కాబట్టి దాన్ని మీరు పెద్దోళ్ళు మామ, మీరు మీకు చెప్పే అంతోళ్ళు కాదు అని రామస్వామి ముందరనే జరిగింది. రామస్వామి ముందర జరిగినప్పుడు ఇంక ఎందు వాడు కూడా అట్లా అంటున్నాడు కదా దామో, ఇంక మనం ఏం చేసేదే, గుడిని మధ్యలో వేసి పెట్టేస్తే ఎట్లా అని చెప్పి రామస్వామి కూడా చెప్పడం జరిగింది, గౌరమ్మక్క చెప్పడం జరిగింది. ఒక పర్యాయంలో బగ్గిడి నారాయణ కదా, బగ్గిడి నారాయణ అన్న ఆయన కూడా వచ్చినాడు. ఆయన ఇప్పుడు లేడు, వెళ్ళిపోయినాడు. ఈ విధంగా జరిగింది. కానీ ఎవరు ఏం చెప్పినా కానీ గుడిని ముందుకు తీసుకోవాలనేటువంటి ప్రయత్నంతోనే అన్నీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా రామస్వామికి పూర్తిగా ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగింది. తర్వాత నాకు చెప్పినారు, నువ్వు ఎట్లా అట్లా చేసిపోని చెప్పు ఈ విషయము ఇట్లా అని చెప్పు అని. సరే నేను చెప్పినాను. వాళ్ళ అమ్మ మీ నాయన, వాళ్ళ పెద్దమ్మ పెద్దనాయన పేరు కూడా వేసుకోరంట, గుడి కట్టి మీ అమ్మ మీ నాయన పేర్లు వేసుకోమంటున్నారు. పైగా ఏదో ఆయనకి ఏదో మొక్కుబడిందంట హరికి. ఇంకా ఆయన కూడా ఏదో మొక్కుబడిందంట. గర్భగుడి వరకు ఎంత అవుతుంది అంత ఇస్తానని చెప్పినాడు, పెడతానని చెప్పినాడు. అది మొక్కుబడి ఉండదంటే ఇంక పోతే పనులు ఇంకెందుకు మధ్యాహ్నంలో నిలిపేస్తే ఎట్లా గుడి పని చెయ్యి అని చెప్పినాను. ఆ తర్వాత కూడా గ్రాండెట్ వేసుకొచ్చినప్పుడు కూడా ఆ గుడికి లోపల ఎంత గ్రాండెట్ అయిందో అంత డబ్బులు కూడా హరినాథ్ ప్రకాష్ హరి ఇచ్చినాడు, ఆయన లెక్కల్లోనే ఇచ్చినాడు. అది ఆ ఇటుకలు కావచ్చు, సిమెంట్ కావచ్చు,
దానికి ఉండేది కూడా అన్నీ. కానీ ఆ లెక్క ఎంత పెట్టినాడని మాకు తెలియదు. మాకు అంత అవసరం ఏముండదు. అది మినాయించుకునే మామ అని చెప్పినాడు. దాన్ని పట్టుకొని వాళ్ళిద్దరు ఏం చెప్తే దాని ప్రకారము నా ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఈ మాదిరిగా చర్చించి మళ్ళీ నాకు కొన్నిసార్లు ఫోన్ చేసినాడు. దాము ఫోన్ చేసినాడు, రామస్తంబాబు ఫోన్ చేసినాడు, గౌరక్క ఫోన్ చేసింది. ఫోన్లు చేస్తాను. అప్పటికి కూడా నేను ఒప్పుకోలే. మళ్ళీ కొన్నాళ్ళు ఒప్పుకోలే. ఎందుకో అది కొంచెం మెదడులో తేడాగానే తిరుగుతాను, ఒప్పుకోలే. మళ్ళీ కొన్నాళ్ళకి ఇట్లా వీళ్ళు సతాయించి అప్పుడప్పుడు ఫోన్లు చేస్తా ఉంటే మళ్ళీ నేను ఊకొట్టినాను. సరే ఊకొట్టి నేను డబ్బులు ఇస్తానని చెప్పిన. ఆ తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పి మిగతా దానికి డబ్బులు ఇచ్చుకుంటూ పోయినా. సరే అతను గర్భగుడికి పెడతానన్నాడు. అది మొక్కుబడి కాబట్టి అదే పాయింట్ పూర్తి చేస్తాను.